రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముడి అక్షింతలు ఎందుకు ఇస్తున్నారు? రాముడి ఫోటో కింద మోదీ ఫోటో ఎందుకు పెడుతున్నారు? రాముడు బీజేపీ సొత్తు కాదు, అందరి వాడని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. పార్టీ మారని వారిపై ఈడీ, సిబిఐ వంటి సంస్థలతో బీజేపీ టార్గెట్ చేస్తోందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు. ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడదని అడుగుతాను ఓట్ల రూపంలో. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్తే అడగండి. ఓట్లు ఉద్యోగాలు ఇచ్చి చెప్పింది అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిండు అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిండు అడగండి. అవన్నీ మాట్లాడరు. గాలి కబుర్లు, సొల్లు కబుర్లు. ఏమనంటే బావి ఉద్యోగాలను రెచ్చగొట్టి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగనియని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు లేకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతాం.